బాప్తిసం పొందాలనుకుంటున్నావు? ఏసయ్య కోసం. మరి ఏసయ్య నీ కొరకు ఏం చేశాడు? తిరిగి మళ్ళీ లేచి 3 రోజులు ప్రాణం పెట్టిందని నమ్మకమేగా? పెట్టాడు యేసుప్రభు ప్రాణం పెట్టిన దేవుడు తిరిగి లేచాడా అలాగే ఉన్నాడా? ఎన్నో రోజు? 3 రోజు. ఏసయ్య నిజమైన దేవుడా? ఏసయ్య నిజమైన రక్షకుడా? మరి తీసుకున్న తర్వాత ఎంతకాలం ఉంటావు? నువ్వు అంతకాలం. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే బాప్తిసం ఎందుకు పొందాలనుకుంటున్నావా? చేయగలవు పాపాలు కొరకు అడిగి వేసుకోవడానికి. నీ పాపాలు కడగడానికి యేసుప్రభు ఏం చేశాడు? మరణించాడు, శిలువలో ప్రాణం పెట్టాడు. మన ప్రాణం పెట్టిన దేవుడు అట్లే ఉన్నాడు, తిరిగి లేచాడా? తిరిగి లేచాడు. ఎన్నో రోజు? ఇప్పుడు బాప్తిసం నువ్వే తీసుకుంటున్నావు, అది ఎవరు నీకు బలవంతం చేసి ఇప్పిస్తున్నారా? మనస్ఫూర్తిగా తీసుకుంటున్నావు, నీకు ఎవరు ఇబ్బంది ఏం చేయలేదు, బలవంతం చేయలేదుగా. నీ ఇష్టపూర్వకంగా బాప్తిసం తీసుకుంటున్నావు. మరి బాప్తిసం తీసుకుని ఎంతకాలం ఉంటావు? జీవితాంతం ఉంటావు, ప్రముఖంగా ఉంటావు. మీరందరూ సాక్షులు, దేవుడు సాక్షి. నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా, చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా. అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన, అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన. పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన.